కలిసారండి, అసలు మాట్లాడలేదు. ఆయన అయితే మాకు న్యాయం చేస్తాడని చెప్తున్నారు. మేము కూడా ఆయన్నే నమ్ముతున్నాము. ఇంతవరకు మాకు అవతల యువతలు ఎవరు రాలేదండి. ఇప్పటి వరకు కూడా మేము ఎదురు చూస్తానే ఉన్నాం. ఇంకా వస్తారేమోనని. ఇల్లు అంతా ధ్వంసం నాశనం చేశారు. ఇల్లులతో పాటు చెట్టును కూడా నుజ్జుగా ఏ రకంగా కూలగొట్టేశారో చూడండి. ఈ చెట్టు కూలిపోయినట్టు వాళ్ళు ఎప్పుడు కూలిపోతారో కానీ చెట్టు ఏం చేసిందని చెట్టును కూడా ఏ రకంగా పొడి చేశారో చూడండి. మేము బిడ్డను దాక్కున్నాం ఆ చెట్టును కూడా ఆ రకంగా నాశనం చేసి వెళ్ళిపోయారు. మరి వాళ్ళు ఆ రకంగా గుల్లగా పొడి చేశారు. బియ్యంతో సహా చూడే రకంగా అంతా నాశనం చేశారు. మరి 25 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎక్కడున్నారండి? ఇప్పుడు 2001లో రిజిస్ట్రేషన్ అయింది కదా, అయినప్పుడు మా భూములు వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయినాయి అంటే మీరు రావాలి కదా. మరి మీరు ఎందుకు రాలేదండి? ఇల్లు కట్టుకున్న తర్వాత ఎలా వచ్చారండి మీరు? అసలుకి 16 సంవత్సరాల తర్వాత వచ్చారు. మేము ఇంట్లో ఉండబట్టి 10 సంవత్సరాలు, మేము కొనుక్కొని 25 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు అందరూ? అంటే అన్ని డెవలప్ అయిపోయి రోడ్లు పోసుకొని కరెంట్ వేసుకొని ఇల్లు వాకిలు కొద్దిగా అన్ని శుభ్రం కట్టుకునేటట్టు రోడ్డు మీద ముక్క కదా కన్నేశారా? అసలు ఎందుకు రావట్లేదు? మాకు ఇంత జరుగుతున్నప్పుడు అసలు ఎవరైనా ప్రభుత్వం ఇక్కడికి ఎందుకు రావట్లేదు?